హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం శాంతి పర్వంలో భాగంగా కోశల దేశపు రాజు క్షేమదర్శి వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ధర్మరాజు భీష్మాచార్యుల వారిని ఈ విధంగా అడిగారు: ఓ పితామహ, ఓడిపోయిన రాజుతో ఎలా ప్రవర్తించాలో చెప్పండి అని. భీష్మాచార్యుల వారు ఈ విధంగా చెప్పసాగారు: ధర్మనందన, పూర్వము కోశల దేశపు రాజు క్షేమదర్శి విదేహ దేశపు రాజు చేతిలో ఓడిపోయి అడవులు పట్టిపోయాడు. అక్కడ తమ వద్ద ఇదివరకు పనిచేసిన మంత్రి కాలక వృక్షీయుడిని కలుసుకున్నాడు. అప్పుడు కాలక వృక్షీయుడు క్షేమదర్శితో ఇలా చెప్పారు: సిరి సంపదలు ఉన్నప్పుడు అవి శాశ్వతం కావు అని అనుకుంటే, సిరి సంపదలు ఉన్నా లేకున్నా ఒకే మాదిరి ఉంటారు. ఎందుకంటే మన కళ్ళ ముందే చనిపోతున్న తల్లిదండ్రులను, బంధువులను మనము కాపాడుకోలేనప్పుడు మన వద్ద ఉన్న సిరి సంపదలను ఎలా కాపాడుకోగలం? బాధపడితే ఎలా పోయిన వారిని పొందలేమో, అలాగే సిరి సంపదలు పోయినను బాధపడితే పోయిన సిరి సంపదలు తిరిగి రావు. ఈ సత్యం గ్రహిస్తే చాలు. సిరి సంపదలు ఉన్నా లేకపోయినా చింత ఉండదు. ప్రతిదీ దైవానుగ్రహం అనుకొని తృప్తి పడాలి. ఎందుకంటే దైవానుగ్రహం ఉంటే సిరి సంపదలు వాటంతట అవే వచ్చి పడతాయి. లేకపోతే ఎంతటి సిరి అయినా సర్వనాశనం అవుతుంది. కాబట్టి సిరి సంపదలు శాశ్వతం కాదు అని గ్రహించాలి. అందుకని సిరి సంపదలు ఉన్నా లేకపోయినా మాట తోలకుండా సంయమనంతో మెలగాలి. సిరి సంపదలు పోయినప్పుడు మొదట్లో బాధగా ఉన్న తర్వాత తేరుకుంటాడు మనిషి. కానీ కాలం వచ్చినప్పుడు శత్రువుతోనైనా మంచిగా మెలగడం ఉత్తమం. కాలం కలిసి వచ్చినప్పుడు సైన్యమును సమకూర్చుకొని శత్రువుని ఓడించాలి అని కాలక వృక్షీయుడు కోశల దేశపు రాజు క్షేమదర్శితో చెప్పారు. తర్వాత కాలక వృక్షీయుడు కోశల రాజును ఓడించిన విదేహ రాజును కలుసుకున్నాడు. కోశల రాజు గురించి చెప్పి సంధి చేసుకోమన్నాడు. కోశల రాజు విదేహరాజు వియ్యమందారు సంధి చేసుకున్నారు. కాబట్టి ధర్మనందన, క్షత్రియునుకు గెలుపు ఓటమి సర్వసాధారణం. వాటికి చింతపడకూడదు, తరుణోపాయం ఆలోచించాలి అని చెప్పి భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు చెప్పారు. ఇది మనకి మహాభారతం శాంతి పర్వము తృతీయ ఆశ్వాసంలోని కోశల దేశపు రాజు క్షేమదర్శి వృత్తాంతం. మూలం మహాభారతం. తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.